సెల్ఫ్ ఎస్టీమ్ అంటే మనిషిగా మార్పు చెందడానికి అబ్రహాం మాస్లో అనేటు తన జీవితంలో అనుభవించిన అనుభవాలని ఒక హైరార్కిక్ సెల్ఫ్ యాక్చువలైజేషన్ ఆఫ్ నీడ్స్, సెల్ఫ్ యాక్చువలైజేషన్ ఆఫ్ డెవలప్మెంట్, పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆయన చెప్పిన విషయం ఏంటంటే ప్రతి ఒక్క వ్యక్తి పుట్టిన వెంటనే ఈ డ్రైవ్ ఫర్ బేసిక్ నీడ్స్, సర్వైవల్ నీడ్స్. ఫస్ట్ బ్రీత్, పుడతానే ఫస్ట్ ఏంటంటే మన యాక్టివిటీ క్రై. దేనికోసం? టు టేక్ ఎ బ్రీత్. రెండోసారి మళ్ళీ ఏడుస్తాం. దేనికోసం? ఫర్ ద అపెటైట్, ఆకలి కోసం. మూడోసారి మనం ఏడుస్తాం దేనికంటే ఎలిమినేషన్ అయిన తర్వాత, ఒంటికి దొడ్డుకు వచ్చిన తర్వాత మనకి ఏదంటే డిస్కంఫర్ట్ ఉంటుంది. ఆ డిస్కంఫర్ట్ని మనం తీసుకోవాలి, ఎక్స్ప్రెస్ చేస్తుంది. క్రై ఈజ్ ద ఫస్ట్ బేసిక్ నీడ్స్ కోసం మనం ప్రయత్నిస్తాం. రెండోది బేసిక్స్ నీడ్స్ ఏదైతే ఉన్నాయో, లవ్ అండ్ ఎఫెక్షన్ ఏదైతే ఉందో దాని యొక్క సేఫ్టీ సెక్యూరిటీ నీడ్స్ కోసం ప్రయత్నం, అదే ఎడ్యుకేషన్. ఎప్పుడైతే సేఫ్టీ సెక్యూరిటీ నీడ్స్ మనం ఫుల్ఫిల్ అవుతున్నాం, ఓకే మనం ఒక ప్రొఫెషనల్ కోర్స్కి వస్తాం, వీ నీడ్ ఫర్ ద లవ్ అండ్ ఎఫెక్షన్ అంటే ఒకరిని మనం అభిమానించడం, మనలో ఒకరు అభిమానించడం అనేది చాలా అవసరం. ఈ లెవెల్ అయిపోయిన తర్వాత సెల్ఫ్ ఎస్టీమ్ వస్తుందండి. యు ఆర్ కేపబుల్ టు డూ ఇండిపెండెంట్లీ. అంటే మీరు రిఫార్మ్ అయిపోయారు, ఒక చిన్న బాబు కాదు నువ్వు, యూ బికమ్ ఏ ఇండిపెండెంట్. అప్పుడు నువ్వు చేయాల్సిన విషయం ఏదైతే ఉందో నువ్వు ఇండిపెండెంట్గా చేయాలి. యూ హ్యావ్ టు గో టీచ్. నీ సబ్జెక్ట్ నువ్వు టీచ్ చేయగలగాలి, నీ సబ్జెక్ట్ పైన క్వశ్చన్కి మీరు సమాధానం చెప్పగలగాలి, 10 మందికి నువ్వు నీ యొక్క సబ్జెక్ట్ని కన్విన్స్ చేయగలిగే స్థితిని సెల్ఫ్ ఎస్టీమ్ అంటారు. సెల్ఫ్ ఎస్టీమ్ ఆద్యుడు తండ్రి, పిల్లల యొక్క సెల్ఫ్ ఎస్టీమ్కి ఆద్యుడు. అంటే తండ్రి ఎంత సెల్ఫ్ ఎస్టీమ్ కలిగి ఉంటారో ఆ యొక్క సెల్ఫ్ ఎస్టీమ్ని గ్రాప్ చేసేవాడు కొడుకు కూతురు. నెంబర్ 2 లీడర్షిప్. ఒక లీడర్గా, ఒక గొప్ప వ్యక్తిగా మార్పు చెందాలంటే తండ్రి ఈజ్ అ మోడల్. ఓకే, ఇక లైఫ్ లాంగ్ కొనసాగించుకోవాలి అనుకునేప్పుడు ఈ యొక్క సోషల్ స్కిల్ అనేది కూడా తండ్రి నుంచి గ్రహిస్తారండి. కనుక ఒక పిల్లవాడు, ఒక పాప కానీ బాబు కానీ ఒక మంచిగా రిఫార్మ్ కావాలనుకుంటే తండ్రికి మోడల్గా తీసుకునే సందర్భాలు చాలా ఎక్కువ ఉంటాయి. తండ్రి పాత్ర ఎలా ఉంటుందంటే తెలియకుండా నీ యొక్క నరాల్లో అభివృద్ధి చెందడానికి కారకమైనటువంటి మానసిక వ్యవస్థని ఏర్పాటు చేసే తండ్రి.